పూర్వకాలంలోని ఒకానొక యుగంలో అయోధ్యను పాలించే హరిశ్చంద్ర చక్రవర్తి 100 రాజసూయ యాగాల్ని పూర్తి చేసి సంపాదించిన యజ్ఞ ఫలాన్ని ప్రజల సందర్శన కోసం నిండు సభలో పెట్టించగా అయోధ్య నగర వాసులంతా ఆనందోత్సాహాలతో దర్శించుకుంటుండ్రు ఆ యజ్ఞ ఫలాన్ని. అయోధ్య సామ్రాజ్య సంరక్షక మహాదాత సర్వధర్మ సంస్థాపక సాధుజన సంరక్షక శ్రీ 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 హరిశ్చంద్ర సార్వభౌముల వారికి జై భవ విజయీ భవ. హరిశ్చంద్ర సార్వభౌముల వారికి జై భవ విజయీ భవ. ఓ అయోధ్యావాసులారా ఆత్మగల్ల ప్రజలారా దివ్యమైమాలెన్నో గల్లా ఈ యజ్ఞాఫలము వల్ల కరువు కాటకాలేవి కాటయ్యబోవింక మనని. ఓ అయోధ్యవాసులారా ఆత్మగల్ల ప్రజలారా ఆ వశిష్ఠుని మాటలు విన్న జనులంతా తమ అదృష్టానికి తామే మురిసిపోయి హరిశ్చంద్రునికి ఒంగొంగి దండాలు పెడతారు. అంతలోనే సన్యాసిలా వేషం వేసుకున్న పరమశివుడు జనం మధ్య నుండి దూసుకొచ్చి హరిశ్చంద్ర సార్వభౌమునితో ఇలా అంటూ ఉన్నాడు. ఓ హరిశ్చంద్ర ఎంతో దూరం నుంచి నిన్నొక్కటి నేనడగాలనొచ్చాను. అడిగింది చేటో నీవనుకుంటూ ఉన్నాను. ఓ యోగి పుంగవ నువ్వడిగింది నా దగ్గరుంటే కాదనేది లేదు. అడిగిన వెంటనే మీకిచ్చుకుంటాను. ధైర్య సాహసాలు ధర్మాలు ఎన్నెన్నో నీలో ఉండగా ఈ యజ్ఞ ఫలము గూడెందుకు నాకు దానమిస్తే తీసుకెళ్తగా. మీకు దానమిచ్చే యోగము నాకు కలుగుటే ఎంతో భాగ్యము. మీ చిన్ని కోర్కెను తీర్చేదా మీ ఆశ నేను నెరవేర్చేదా. ఓ మహారాజా తొందరపడి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకండి. రాజ్యానికే ఎంతో మేలు చేసేటి దివ్య ఫలము అది ఆలోచించండి. ముక్కు మగము తెలవనోళ్లకు దాన్ని దానమిస్తే మనకు లాభమేముంది. నా మాటను మీరు ఆలకించండి. స్వర్గలోకంలో మహేంద్రుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కొరువుదీరి ఉండగా ఆనందంతో మహేంద్రుని అభినందిస్తున్నాడు. ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఓ మహేంద్రుడా మా మీద భక్తితో నువ్వు ఏర్పాటు చేసిన
రంభా ఊర్వశి మేనకల ఆటపాటల్ని చూడగా ఓ మహేంద్రుడ మా మీద భక్తితో నువ్వు ఏర్పాటు చేసిన రంభా ఊర్వశి మేనకల ఆటపాటల్ని చూడగా మా మనసు సంతోష సాగరమందున మునిగి తేలిపోతుందయ్యా. కోరుకో నీలోన తీరని కోరికేదన్నుంటే కోరుకో తీసుకో బ్రహ్మర్షి విశ్వామిత్రుని సాయం తీసుకో. ధన్యుడను బ్రహ్మర్షి ధన్యుడను. స్వర్గలోక పాలకులం మాకు తీరని కోరికలుంటాయా? కానీ మాలో ఒక చిన్న సంశయం ఉన్నది, దాన్ని మీరు తీర్చగలరా? అదెంత పని చెప్పు మహేంద్ర. ఏ ఐశ్వర్యాలతోనో ఏ తపశక్తులతోనో నిమిత్తం లేకుండా రాజు నుండి నిరుపేద వరకు, పండితుల నుండి పామరుల వరకు స్త్రీ పురుషులంతా ఆచరించి తరించిపోయే వ్రతం ఏదైనా ఉన్నదా బ్రహ్మర్షి? ఓ మహేంద్రుడా వారి వారి స్థాయిని బట్టి వ్రతములుంటాయి గాని ఉన్నోడు లేనోడు ఒక్కదానికి చేరి చేసేటి వ్రతములు ఏముండవయ్యా. మనసులల్లా తేడాలున్నట్టుగానే ఆచారాల్లో తేడాలుంటాయ్యా. బ్రహ్మర్షి మాటిది గుర్తుంచుకోవయ్యా. గోయింద్రదేవా నాకు తెలిసిన సత్యాన్ని నలుగురి ముందు ఉంచడమే నా ధర్మమాని మీతోని చెబుతున్నా. వ్రతములన్నిట్లో ఉత్తమమైనది సర్వజన తారకామంత్రమైనది అందరాచరించే వీలుగల్లది. సత్యవ్రతమన్నది ఉన్నది అది సకల సృష్టికే పెన్నిది. సత్యాన్ని మించిన ధర్మము ఈ జగతిలోన ఏమున్నది? ఏ నీతులు చెప్పడం తేలికేనయ్యా, చేతల్లో నా దాన్ని చూపలేమయ్యా. సత్యవాదెక్కడ ఉండబోడయ్యా. సాధు జన రక్షణ సమయములోన స్త్రీల మానాలను కాపాడు వేళ, పెద్దలై పెళ్లిళ్ళు జరిపించు వేళ, అబద్ధాలు ఆడొచ్చని శుక్రుడన్న మాట మర్చిపోతివా. వ్యర్థ నీతుల్ని చెప్పుతూ మమ్ము ఎర్రొళ్లను చేస్తుంటివా. విశ్వామిత్ర మహాశయ, నిష్ఠగా సత్యవ్రతాన్ని పాటించువారు ఎవరన్నా ఉన్నారేమో వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకుందాం. అర్థం లేని వ్యర్థ ప్రయాసలెందుకు మహేంద్ర? చతుర్దశ భువనాల్లో నరసుర యక్ష గంధర్వ కిన్నేరుల్లో ఎంత శోధించినా సత్యశీలుడిది వరకు కనబడలేదు. ఇప్పుడు లేడు, ఇక ముందు కూడా ఉండబోడు. ఇది ముమ్మాటికి సత్యం. అప్పుడే ఈ నిర్ధారణెందుకు తొందరెందుకయ్య విశ్వామిత్ర? సత్యవ్రతాన్ని ఆచరించడం సాధ్యమే అని నిరూపించిన సత్యశీలుడు శాంతి స్వరూపి అయోధ్యపురమును ఏలుతున్నట్టి హరిచంద్ర చక్రవర్తి ఉన్నాడయ్యా. హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా. ఓ విశ్వామిత్ర, మన వశిష్ఠుల వారు చెప్పిన హరిశ్చంద్రుడు మీ సూర్యవంశపు రాజే. మరచిపోతున్నారా? ఎవడైతే నాకు ఏమిటి? వశిష్ఠుడు తన వాదనని గెలిపించుకోవడానికి అల్పుణ్ణి అది పుడు అంటుండు. ఓ మహేంద్ర వీరి మాటలు నీకంత సమ్మతమైన మాకైతే కాదు. మనుషుల రాజనీతి మాకు తెలువదా? కళ్ళ కపటాలు కుట్రకు తంత్రాలు పడి సచ్చేవాడు సత్యసంధుడు అవునా? పొంతన లేనట్టి మాటలు నమ్మేనా? విశ్వామిత్ర, మాటలగారడి మీరెంత చేసినా నిజం అబద్ధమవుతుందా? హరిశ్చంద్రుణ్ణి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. అతని తనువెల్లా సత్యం. అలాంటి సత్యవాది ఈ అవనిలోనే మరొకరు లేరు. నిజమే. అధికారంలో ఉన్నంతకాలం అందరూ సుగుణాభిరాములే. ఆ అధికారమే చేజారిన్నాడు, దరిద్రంతో అష్టకష్టాల పాలైనాడు.
వాని సత్యసంధత ఏ పాటిదో మీకు తెలిసి రాదు. హరిశ్చంద్రునికి ఎన్ని కష్టాలొచ్చినా కలలోనైనా సత్యం తప్పడు. అలాగా నీ హరిశ్చంద్రునితో నీ ముందే అడ్డమైన అబద్ధాలన్నీ ఆడించి కాని పనులన్నీ చేయించి సత్యభ్రష్టుడని నిరూపిస్తా. చూస్తావా? విశ్వామిత్ర, లోక శ్రేయస్సును కోరే మీరే మీ పంతాలతో అన్యం పుణ్యం ఎరుగని ఆ హరిశ్చంద్రుణ్ణి వ్రతభ్రష్టుణ్ణి చేస్తారా? మహేంద్ర, మీకెలాంటి భయము అవసరం లేదు. బ్రహ్మ వాక్కు తప్పినా, సూర్యచంద్రాదులు గతులు తప్పినా, ఇటువంటి ఈర్ష్యగల విశ్వామిత్రులు లక్షల మంది వచ్చి పరీక్షించిన నా హరిశ్చంద్రుడు సత్య మార్గాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టేలా చేస్తా. ఏమిటి పందెం? నువ్వు చెప్పిన మాట ప్రకారము హరిచంద్రుడు సత్యాన్ని దప్పితే వేద విద్యకు దూరముంటాను, జపతపాలన్నీ మానివేస్తాను. యజ్ఞోపవీతాన్ని తీసేసుకొని కళ్ళు దాగి కుల భ్రష్టుని అవుతాను. నువ్వు ఓడిపోతే ఏమి చేస్తావు? ఇంతవరకు నేను సాధించినట్టి తపశక్తి 2 భాగాలు చేసి అందులోంచి ఒక్క భాగాన్ని హరిశ్చంద్రునికి దారబోసి 14 మన్వంతరాల వరకు ఇంద్రుని అర్ధ సింహాసన మేలే అదృష్టాన్ని నేను వానికి కల్పిస్తా. అని విశ్వామిత్రుడు ఆవేశంగా స్వర్గలోకాన్ని వదిలిపెట్టి వడివడిగా తపోవనాన్ని చేరుకుంటాడు. ధ్యానంలో ఉన్న నక్షత్రకుడు విశ్వామిత్రుని రాకను గమనించి గురువు గారి కోపానికి కారణమేమిటో తెలియక అయోమయంగా గురువు దగ్గరికొచ్చి నిలబడ్డాడు. నక్షత్రకాన పంతం అయితే నెగ్గాలి, ఆ పాపిష్టి వశిష్ఠుడైతే ఓడాలి. మనకున్న తెలివిని ఫణముగానైనా పెట్టాలి, హరిశ్చంద్రునితో అబద్ధాన్ని ఆడించాలి. అంత పుణ్యాత్ముని తోటి మనము అబద్ధమాడించుటెంతైన కష్టం. కష్టం తీరడానికి ఎన్నైనా ఎత్తులు వేస్తా, పన్నాగాలెన్ను పన్ని హరిశ్చంద్రుని చిత్తు చేస్తా. నిరంతరం దానం చేసే సూర్యవంశ దీపకుడతడు, నాలాంటి బ్రహ్మర్షులు ఏది అడిగినా కాదని అనడు. ఓ గురు రాజన్, నాదొక మనవి, అడిగేదేదో మీరు బాగానే అడగండి. ఏనుగు పైన ఎత్తైన వాడు నిలబడి రత్నాన్ని నింగికి సిరితే అది ఎంత ఎత్తుకు పోతుందో అంత ధనమును హరిశ్చంద్రుణ్ణి దానంగా ఇమ్మని అడగండి మీరు. ఆ మాటలిన్నా విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు. ఆ మాటలిన్నా విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు. నక్షత్రకుణ్ణి వెంట పెట్టుకొని బయలెళ్ళినాడు. నక్షత్రకుణ్ణి వెంట పెట్టుకొని బయలెళ్ళినాడు. మనసుల మర్మముగా పెట్టుకొని అయోధ్యలో అడుగు పెట్టంగానే హరిశ్చంద్రుడు సాదరంగా ఆహ్వానించిండు. హరిశ్చంద్రుడు సాదరంగా ఆహ్వానించిండు. సింహాసనం పైన కూసోబెట్టి సేవ చేసిండు. నీ రాకతోనే మా రాజ్యమంతా నీ రాకతోనే మా రాజ్యమంతా
ఓ స్వామి మీ అడుగు పడగానే మా హృదయమంతా పులకించిపోయింది ఓ స్వామి మీ రాకకు కారణం ఏమిటో సెలవిస్తే శిరస వహిస్తాను మీ రాకకు కారణం ఏమిటో సెలవిస్తే శిరస వహిస్తాను ఆ పరమేశుని కోర్కెపై మేము యజ్ఞాన్ని తలపెట్టినామయ్యా అందుకవసరమయ్యే ధనమును నీ నుండి పొందవచ్చినామయ్యా నేను సైగా చేస్తే ఆకు వేరుడే వచ్చినంత ధనమును ఇచ్చి వేస్తాడన్న సంగతి తెలిసిన నీ తారీకెందుకు వస్తీనో తెలుసునా ఈ పుణ్య ఫలమంతా నీకే దక్కాలని వచ్చినా నీ దానశీలత లోకమంతా చెప్పుతుంటే విని ధన్యుణ్ణి బ్రహ్మర్షి మీకెంత ధనం కావాలో చెప్పండి ఒక ఎత్తైన ఏనుగు మీద పొడుగ్గా ఉన్న మనిషి నిలబడి తన బలం కొద్దీ ఒక నాణాన్ని ఎంత పైకి విసిరేస్తాడో అంతెత్తు ధనం కావాలి. అలాగే స్వామి ఈ క్షణమే మీరు కోరిన ధనాన్ని మీకు సమర్పించుకుంటాను ఓ హరిచంద్ర నీ దానశీలత మెచ్చినాను నాకు నచ్చావు నువ్వు కానీ అదనమిప్పుడే మాకు వద్దు సరి అయిన సమయంలో మేము వస్తాము మా ధనమును మేము తీసుకుంటాము అందాక మీ తాన్నే భద్రంగా ఉంచు మీకు తెలియందేమున్నది కాలమొక్క తీరుగా ఉండదే మాతాన ఎందుకు ఇప్పుడే మీ ధనము తీసుకెళితే మంచిదే. ఏమి నీ దురహంకారం మా మాటనే ధిక్కరిస్తున్నావా క్షమించండి బ్రహ్మర్షి మీరొచ్చి అడిగేంత వరకు మీ ధనం మా వద్దనే భద్రంగా ఉంటుంది
నొప్పి, అయ్యో నొప్పి, ఇవే నొప్పులు రా బాబోయ్. నడవలేకపోతున్నా, నా వల్ల కాదు. ఒక్క అడుగు కూడా అయ్యలేదు. అమ్మ అయ్యా, ఇదే నొప్పి రా బాబు. నక్షత్రకేశ్వర, ఏం జరిగింది స్వామి? ఇంకేం జరగాలయ్యా? ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టు నీ వల్ల నా పానం పోయేటట్టు. ఇక నడవడం నా వల్ల కాదు. కంగారు పడకండి నక్షత్రకేశ్వర, మీరు హాయిగా నా భుజం మీద కూర్చోండి. మిమ్మల్ని జాగ్రత్తగా నేను మోసుకెళ్తాను. ధర్మమెరిగిన మహారాజు దరిద్రాన్ని వీపున మోస్తూ గుండెలోన కొండంత బాధ గుట్టుగానే దాచుకుంటే చూడడానికి వేడుకలాగుందా? ఓ కాలమా నీకు ఇంతనన్నా జాలి గుణము లేదా? మంటలు మంటలు, హరిశ్చంద్ర, అడివంతా మంటలు. అమ్మో మంటలు, మంటలయ్యా! హరిశ్చంద్ర, ఈ మంటల నుంచి బయటపడి మార్గం ఏదైనా ఉంటే ఆలోచించాలి. అవునులే, అంతా అయిపోయినాక ఆలోచిస్తే ఏం మార్గం ఉంటుంది? మార్గం తప్పకుండా ఉంటుంది. మీకున్న పేర్లు మీవి కావని చెప్పి నన్ను దాటి వెళ్ళండి. మీకే ప్రమాదం జరగదు. అగ్నిదేవుడా, ధర్మం కోసం కట్టుబడి ఉన్నా నా భర్త పైన నీకెందుకయ్యా ఇంత ఘోర కక్ష? అంతగా నీకు ఆకలి గుంటే అందరి నొదిలేసి నీ జ్వాలలతో నన్ను కాల్చివేసి నాకెయ్యవయ్య శిక్ష. అలా అందరూ కలిసి కాశీ చేరుకొని విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. చూస్తుండగానే 29 రోజులు గడిచిపోయినాయి. గురువు గారికిచ్చిన గడువు దగ్గర పడుతున్నా ధనం సంగతి ఎటు తేల్చకపోయేసరికి హరిశ్చంద్రుణ్ణి నిలదీస్తున్నాడు ఆ నక్షత్రకుడు. ఏందయ్యవో రాజా నిమ్మలంగున్నావు, నెలలోనే మా అప్పు తీరుస్తానన్నావు. పొద్దుగుకి తెల్లారేలోగా మారున మెట్లా నువ్వు తీరుస్తావు. నక్షత్రకేశ్వర, మీ రుణము తీర్చే మార్గము కోసమే ఆలోచిస్తున్నాను. నీ మేలు గోరి నీకొక్క మాట వింటానంటే నేను నీకు చెబుతాను. మా గురువుకు నువ్వు ఇస్తానన్న ధనము దానమే గాని రుణమైతే కాదు. సాక్ష్యము లేదు, పత్రము లేదు, నీ గురువుకేమీ ఇచ్చేది లేదని ఒక్క మాట చెప్పు, నేనెళ్ళిపోతాను. నక్షత్రకేశ్వర, మీలాంటి తపోధనులు చెప్పాల్సిన ధర్మమా ఇది? సరే సరే, ఎలా తీరుస్తావో తీర్చు. తెల్లారేలోగా ధనం ఇయ్యకుంటే నేను వెళ్ళి కాశీరాజుకు ఫిర్యాదు చేస్తా. నువ్వైతే దిగులు పడకయ్యో ప్రాణేశ్వరా, ధైర్యాన్ని విడనాడొద్దయ్యో. కష్టాలు సుఖములల్లో మనమిద్దరం ఒకరికి ఒకరం తోడున్నాం. అవకాశం మనకు ఉందయ్యో ప్రాణేశ్వరా, మమకారాన్ని వదిలిపెట్టయ్యో. బానిసగా నన్ను అమ్మేసి ఆ ధనముతో రుణమైతే నువ్వేదిచ్చయ్యో. ఓ దేవి, నువ్వెంత మాటనంటివి, అంత పాపాత్మున్నానెట్లా అనుకుంటీవి? నన్ను ప్రాణంగా ఆరాధించినా అర్ధాంగివి, నాలో అర్ధ భాగానివి, శీలవతివి, శ్రీమంతురాలివి, అటువంటి నిన్ను నేనెట్లా అమ్మేది? సత్యాన్ని నిలుపుట కోసము చేసే ఏ పని నీచం కాదయ్యా. గుండె రాయి చేసు
చేసుకోయ్యా, ఇంతకన్నా మార్గమేమీ లేదయ్యా. మార్గమని కాదు ఓ దేవి, వేరే గతి లేని బతుకాయే నా దేవి. నిన్ను నేను ఎట్లా అమ్మాను, నన్ను నేనే అమ్ముకుంటాను. వాడివేనని ఒప్పుకుంటున్నారు గాని, కుటుంబాన పెద్ద దిక్కువు నువ్వే ముందమ్ముడు పోతే. నీ సొంత ఆస్తి కిందనే నీ భార్య కొడుకు కూడా కొన్న వాళ్ళ సొత్తైపోతారు. ఈ సంగతి నువ్వు మరిచినవేమో. నిన్నమ్మగ పూర్తి ధనము రాకుంటే మిగిలిన ధనము నేనెవ్వరినడగాలే. మాటిచ్చి తప్పిన వాడివి అవుతావే. స్వామి, వారు చెప్పింది అక్షరాల నిజం. మీరు బానిసలా కాకుండా స్వేచ్ఛగా ఉండాలి. ఎన్నాళ్ళకైనా నన్ను కొన్నవారికి ఆ ధనాన్ని చెల్లించి నన్ను విడిపించాలి. అంత పాపం జయ్యమంటున్నావా? అర్ధాంగిని అమ్మి అపనిందను మొయ్యమంటున్నావా? ఆశలన్నీ సంపుకోమంటున్నావా? మన మధ్యన ఉన్న బంధాలన్నీ తెంచుకోమంటున్నావా? నక్షత్రకేశ్వర, గుండె రాయి చేసుకున్నా. ఉచ్చ నీచాలకు స్వస్తి చెప్పిన నా సహధర్మ పత్నిని సంతలో పశువులా అమ్మడానికి సిద్ధమైన. పదండి. కాలకౌశి కూడా నేను ఓరయ్యో, నాకు కాశీలోనే ఎదురు లేదు ఓరయ్యో. అప్పులచ్చి వడ్డీ మీద వడ్డీని చక్రవడ్డీ వసూలు చేసే వాన్నయ్యో. సందు దొరికిందంటే అందరి జుట్టు బట్టి ఆస్తులన్నీ నేను రాయించుకునేటోన్ని. కాలు మీద కాలు వేసుకు బతికేటోన్ని. తప్పుని ఒప్పని చెప్పి ఒప్పును తప్పని చెప్పి తిమ్మిని పమ్మిని చేసి మంత్రాలతో చింత కాయల్ని రాల్చేటోన్ని. నాకు ఎవడు సాటి రాడు ఓరయ్యో, నాకు కాశీలోనే పోటీ లేరు ఓరయ్యో. నన్ను చూసి హడలిపోయి జనులు వంగి వంగి నాకు దండాలే చేస్తారయ్యో. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? పగటేషం వేసుకొని తైతక్కలాడుతున్నావు. ఇట్లయితే సంసారం ఎలుగబెట్టినట్టే. అదిగాదే నేను చెప్పేది విను. ఈయాటి నుంచి పూటకైదు తక్కిన భోజనాలు నేను చెయ్యలేను. అట్లనా? ఏం చేయకుంటే పొయ్యిలవన్న పిల్లి ఎట్టలేస్తుంది అనుకుంటున్నావు? ఎట్లంటవేంది? ఈ వేషముల జనం నన్ను చూసిండ్రంటే చాలు మహాప్రభో అంటూ ఇంట్లోకి తీసుకెళ్లి బంగారు పల్లెముల రత్నాలు పోసిస్తారు. ఇస్తారు.
అసలు సంగతి బయటపడితే పండ్లు రాలగొట్టి పంచ ఊడదీసి తన్ని పంపిస్తారు. ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టి బుద్ధిగా పని చూసుకో. అయ్యో, పోయిన జన్మలో ఏం పాపం చేసింది ఈ గయ్యాలి గంప నాకు దొరికింది. ఓ కాశీ విశ్వనాథ, ఈ జన్మలోనన్న ఒక్క ఉత్తమురాలికి మేలు చేసేట్టు చూడవయ్యా. కనీసం వచ్చే జన్మ కన్నా ఆ పుణ్యం ఫలిస్తుంది. ఓ కాశీనగరా వాసుల్లారా, ఈ దీనుని మరణు వినరా. ఈ సాధ్వీన ధర్మపత్ని సకల సద్గుణ సంపన్నురాలు. తాను మహారాణిని అన్న గర్వమే లేకుండా విశ్వాసంతో సేవలెన్నో అందిస్తది. ఇతరులు బాధలు పడుతుంటే చూడలేదమ్మా, చేతనైన ఉపకారాలే చేస్తది. నన్నే దైవంగా నమ్ముకున్నది పడతి. నామతి తప్పక ముందే మీలో ఎవరన్నా ఈ ఇల్లాలును బానిసగానే కొనరండి. వేడుకలాగా మీరు చూస్తుండబోకండి, వేదన తీర్చి మీరు పుణ్యమే గట్టుకోండి. పాపం బతికి చెడ్డ వాళ్ళ లెక్కున్నారు. ఆ పుణ్య దంపతుల్ని వేరు చేసిన పాపం మనకెందుకురా, పోదాం పదా. అయ్యలార వెళ్ళిపోతున్నారా, నన్నెవరు ఉనరా. ఈ ముని రుణమును తీర్చేటి భాగ్యము నాకు ఇవ్వలేరా. ఓ కాశీ విశ్వేశ్వరుడా, నన్ను దాసిగా కొనేటి ఒక ధర్మాత్ముని ధనవంతుని నువ్వైన పంపలేవా. అయ్యలారా పుణ్యాత్ములారా, సూర్యుడస్తామించేలోగా రుణము నేను తీర్చుకొని మాట నిలబెట్టుకోవాలి నేను. కనికరించి మీలో ఎవరన్నా ఈ ఉత్తమురాలిని బానిసగా కొంటే చాలయ్యా. ఏమిటయ్యా నీ పిచ్చి కాకపోతే కాసి ప్రజలకు పేరులనుకున్నావా? నువ్వు నాకిచ్చే ధనము ఈ జనమంతా కలిసినా గాని సరిపోదు విన్నావా? కాశీరాజే కాదు కాశీలో ఉన్న విశ్వనాథుడే ఇక్కడికొచ్చిన నీ సిక్కుదీరదు ఓ హరిచంద్ర. ఓయ్ సన్నాసి, కాశీ అంటే కాశీ ప్రజలంటే అల్లాటప్ప అనుకుంటున్నావా? నీకెంత ధనం కావాలో చెప్పు. అసలు ఆమె నీ భార్యనే అని నమ్మకమేముంది? బుద్ధున్నోడెవడన్నా పెళ్ళాన్ని నమ్ముకుంటాడా? ఆమెని ఎక్కడ ఎత్తుకొచ్చినవో ఏమో. అయ్యా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను హరిశ్చంద్రుణ్ణి, ఈమె నా భార్య చంద్రమతి. విశ్వామిత్రుల వారికి నా అయోధ్యను దానంగా ఇచ్చి నేను ఈ పరిస్థితికొచ్చాను. హరిశ్చంద్ర మహారాజా, అయ్యో చక్రవర్తికే ఎంత గతి పట్టింది. అంతా విశ్వనాథుని మాయ. ఇదిగో నీ చేతగానితనాన్ని సమర్థించుకోనికి ఈ ఈశ్వరుని మీద నిందేయకండి. ఆయన సంగతి నాకు తెలియదా? చెయ్యని అప్పును నెత్తి మీదేసుకొని పిల్లా నమ్ముకుంటుండు. ఇదిగో హరిశ్చంద్ర, సత్యం కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. పోనీ నువ్వు నీ భార్య నమ్ముకోకుండా నీకు కావలసినంత ధనాన్ని ఊరికనే ఇస్తా, అతనికిచ్చే. స్వామి, నేను క్షత్రియుని వంశంలో పుట్టినవాణ్ణి, దానం స్వీకరించను. సరే, నువ్వంతగా మొండికెత్తుకుంటే నేనేం చేయగలను? ఆ సన్నాసి చెప్పినంత సొమ్మిచ్చి నీ భార్యను కొనుక్కుంటా పో. అయ్యా, మరి నా ధనము?
నా ధనానికంతా కాశీరాజే ధర్మాధికారి. ఇదిగో ఈ ముద్రిక చూపించు. నువ్వు కోరినంత ధనం నీకు ముడుతుంది. ఇదిగో హరిశ్చంద్ర, ఎందుకైనా మంచిది నేను తిరిగొచ్చి ధనం ముట్టిందని చెప్పే వరకు నువ్వు ఇక్కడనే ఉండాలి సుమా. దేవుడా నీలీలకంతమేదయ్యో, జీవుడిపై నీకు పంతమేందయ్యో, గుండెలన్నీ చెదిరిపోతున్నా గానీ గుట్టుగా వేడుకలు చూస్తున్నవయ్యో. ప్రాణంలో ప్రాణంగా కలిసి మెలిసి ఉన్న జంట పిట్టలు రెండు దూరమైపోతుంటే పాపమా పసికూర అల్లాడుతుంటే చూడలేక సృష్టి మూగబోతుంటే చూసుకుంటూ ఎట్లా ఊకున్నవయ్యో. దేవుడా నీలీలకంతమేదయ్యో, జీవుడిపై నీకు పంతమేందయ్యో. అలా చంద్రమతిని లోహితాసుని తన బంటుని వెంటబెట్టుకొని కాశీ విశ్వనాథుడు కౌశికుని రూపంలో తన ఇంటికి వెళ్ళి వాళ్ళనక్కడ వదిలేసి నిజమైన కౌశికుడు వచ్చే సమయమయ్యిందని అక్కడి నుంచి మాయమైపోయిండు. ఆ కాశీ విశ్వనాథుడు హరిశ్చంద్ర, మా గురువు గారికి ఇస్తానన్న ధనమంతా ముట్టింది గాని మరి నాకేం బత్తెం లేదా? స్వామి, మీరిలా నన్ను బాధ పెట్టడం న్యాయం కాదు. మీరు వచ్చింది మీ గురువు గారి పని మీదనే. మీకు నేను వేరే బత్తెమిస్తామనలేదే. అది వేరే చెప్పాలనా? ధర్మప్రభువులు అనుకున్నా గాని బత్తెం ఎగ్గొడతాం అనుకోలేదు. నెల రోజులు తిండి తిప్పలు లేక ఎన్ని బాధలెల్లదీస్తూ నీ వెంట తిరిగి నువ్వు మర్చిపోయినావా? నీకేమి ఇవ్వనని ఒక్క మాట చెప్పు, నా దారిని నిలిపోతా. ఆగ్రహించకండి స్వామి. నమ్ముకున్న భార్యని అమ్ముకున్నవాడు నన్ను కూడా ఎవరికైనా బానిసగా అమ్ముకుని ఆ బత్యం మీరు తీసుకోండి. తెగించినోనికి తెడ్డే లింగమంట. పద, ఏం చేద్దాం? నిన్ను ఎవరన్నా కొంటారేమో చూద్దాం. ఒరే అప్రాచులారా, ఇలా ఊళ్ళోకి తగులబడ్డారు ఇందిరా, మీకు ఏమొచ్చిందిరా? పోండి పోండి. అరెరెర కులంలో ఏమున్నదిరో, మతంలో ఏమున్నదిరో, మట్టిలో కలిసే మనిషికి అంటూ ముట్టు ఏందిరో. కులంలో ఏమున్నదిరో, మతంలో ఏమున్నదిరో, మట్టిలో కలిసే మనిషికి అంటూ ముట్టు ఏందిరో. అరే 4 రోజుల నాటకం ఈ మనిషి జీవితం, దానికోసం ఎందుకురో లేనిపోని ఆరాటం. 4 రోజుల నాటకం ఈ మనిషి జీవితం, దానికోసం ఎందుకు రోలేని పోని ఆరాటం.
అరే నిలువు బొట్టుతో స్వర్గం వస్తదా అడ్డబొట్టుతో నరకం పోతదా అడ్డబొట్టుతో నరకం పోతదా అడ్డబొట్టుతో నరకం ఈ పోతదా జుట్టు బొట్టు కట్టు బాట్లు పాడెకట్టుతో మాయమైతాయి పాడెకట్టుతో మాయమైతాయి పాడెకట్టుతో మాయమైతాయి అరే జంగాలేమో శివుడని అనిరి దాసరులేమో కేశవుడనిరి దాసరులేమో కేశవుడని దాసరులేమో కేశవుడని అరే జంగము దాసరి గుద్దు కసచ్చి వల్ల కాట్లో ఒకటైపోయిరి వల్ల కాట్లో ఒకటైపోయిరి వల్ల కాట్లో అరే ఒకటై కూడు గట్టని కులములు మంచి చెప్పని మతములు సృష్టించే ఆసాములు నా చేతిలో పూడినే అయితరు చల్ పెట్టని కులములు మంచి చెప్పని మతములు సృష్టించే ఆసాములు నా చేతిలో బూడిద అయితరు ఓ కాశీనగర వాసుల్లారా, ఇతడు హరిశ్చంద్ర మహారాజు మాటకు కట్టుబడి రాజ్యాన్నే దానం చేసి భార్య బిడ్డల్ని అమ్ముకున్న త్యాగశీలుడు ఇప్పుడు తను కూడా అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ధర కేవలం 1,00,000 సువర్ణాలే, 1,00,000 సువర్ణాలే, 1,00,000 సువర్ణాలే. ఏయ్ చెయ్యి చెయ్యి, ఎవరో నువ్వు? దూరంగా ఉండు. ఏయ్ ఎవరనుకుంటున్నావు? ఈ ఊరి కాటికి దొరని వీరబాహుణ్ణి. ఛ! కాటి కాపరోనివా? ఏయ్ కాటి కాపారంటూ కసురుకుంటావేంది? ఈ దేశపు మూల భాసిని నేను, ఈ మట్టిలోనే పుట్టిన వాడను, మాయ మర్మాలేవి తెల్వని వాడను. నమ్ముకున్నోళ్లకు ప్రాణాలైనా దారపోసే ధీరుడాను నేను, నీలాగా నలుగురిని బాధలు పెట్టను. వారిని కోతలు బాగా కోస్తున్నావే. నేనెవరో తెలుసా? అపరబ్రహ్మ విశ్వామిత్రుని ప్రియ శిష్యుణ్ణి, నక్షత్రకేశ్వరుణ్ణి. ఏంది నక్కజిత్తులోనివా? పేరు బలే బాగుందే. నిన్ను కోసినా నన్ను కోసినా రగతమే వెళ్తుంది కదా. మరి నేనంటే అంత ఈ కారం ఎందుకో? అది నీ కర్మరా. అయినా విధవది నీతో బాధనేంది? నా కర్మ కాకపోతే ఏందయ్యో పెద్ద మనిషి, బానిస నమ్ముతున్నావు కదా, కొననీకొస్తే తెగ వాగుతున్నవేంది? ఏంటి నువ్వు మహారాజును కొంటావులే? ఒరే చండాల, పాపం కలుగుతుందిరా, కళ్ళు పోతాయిరా. ఏ పోతే పోని, నీలాంటి దరిద్రమో కాన్ని చూసే కర్మనన్నాద బుద్ధి. ఇంతకీ నీ హరిశ్చంద్రుని ఎంత కమ్ముతున్నావో చెప్పు. 1,00,000 వరహాలు కావాలి, కొంటావా? సచ్చిన శవాలను కాల్చుకొని అట్లనే బతకక నీకెందుకురా? ఓయ్ నక్క జిత్తుల సామి, నన్ను తక్కువ అంచనేస్తున్నావు. మీరు చేసిన ద్రోహం వల్లే మా గడ్డపై మేము బానిసలైనం. వేల ఏళ్ళు ఈ దేశాన్ని పాలించిన గరికాటాను నిర్మించినోళ్ళం. అమ్మ దేవతల్ని గొలిచిన వాళ్ళం, శివుని భక్తిలో మునిగిన వాళ్ళం. శత్రువులైనా మా గడప దొక్కితే చేరదీసి ప్రేమ పంచిన వాళ్ళం. నమ్మినోళ్ళు మోసము చేసిన నవ్వుకుంటా బాధ దిగమంగినోళ్ళం. మానవత్వానికి నిలువుటద్దాలం. ఓ మహనీయ సూర్యదేవుడు, అస్తమించేలోగా నక్షత్రపురికి 1,00,000 వరహాలు భక్తింగా ఇవ్వాలి. మహారాజునైనా బానిసలాగా మీరు గోరిన సేవలందిస్తాను, నన్ను కొనుక్కొని ఆదుకోవాలి.
ధర్మ విరుద్ధముగానట్టి ఏ పని చెప్పినా నేను చేస్తాను. యజమానియే నాకు దైవంగా నీ నిల్లవేళలపు. ధర్మమో కర్మమో ఎవరికి కావాలి? నేను చెప్పినట్టు చేస్తానంటున్నావు, నాకంతే చాలు. ఓ నక్క జిత్తులాయన, మా కోటిగాడు నీకు 1,00,000 వరాలు ఇస్తాడు పో. ఓయ్ బానిసోడా, నీ పేరు నాకు నోరు తిరగదు కానీ నా పేరు ఈరబాహుడు. నువ్వు నా దాసుని, అందుకే నిన్ను ఈరదాసని పిలుస్తా. పలుకుతుండు. ఇదిగో గొంగడి, ఇదిగో కర్ర, పట్టుకో. వీరదాసుడా ఇప్పుడే పోయి కాటికి నువ్వు కావలిగాయి. సచ్చిన శవము కాటికి వస్తే కాటి సుంకము నువ్వు అడగాలి. ఒక్క మాడ ఒక్క పాత 2 బియ్యం ఇస్తేనే గాని పీనుగక్కాడా దించనీయనని నిప్పు పెట్టనని నువ్వు చెప్పాలి. రాజు నన్న మాట నువ్వు మరవాలి, జాలి గుణమును ఇడిసి పెట్టాలి. 2 బియ్యం నువ్వుంచుకొని మాడపాత నాకు పంపియాలి. బుద్ధిగా నీ పని నువ్వు చెయ్యాలి. సాహో ఎలిక, మీరు చెప్పినట్టే చేస్తాను. గురురాజన్, మీరేమన్నా చెప్పండి. చక్రవర్తిలా ఉన్న హరిశ్చంద్రుణ్ణి శవాలను కాల్చుకునే స్థాయికి దిగజార్చాను. ఈ పాపం పోవడానికి ఎన్ని పుణ్యగంగలలో మునగాలో. ఇంతవరకు ఆ పుణ్య దంపతుల్ని పీడించిన పాపం నన్ను, పీడింపజేసిన పాపం మిమ్మల్ని కాల్చివేయకముందే ఇకనన్నా మీ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. గురురాజన్, హరిశ్చంద్రుణ్ణి మీరు గెలవలేరు. నక్షత్రక, ఏమిటా పొగరు? అప్పుడే ఏమైంది? ముందుంది ముసుర్ల పండగ. ఈ విశ్వామిత్రుడు సృష్టించే కష్టాలు గాంచుట ఈ నరమానవులకెవ్వరికీ సాధ్యంగా. అబ్బబ్బబ్బబ్బా, కష్ట మీ మొండి పట్టు మీరు ఇడవరు. ఏం చేస్తాం, ఎవరి కర్మ వారిది. ఇది ఏమి ఘోరము, ఇది ఎవడి నేరము, ఇంతటి ఘోరానికి ఎవడు కారణం, ఇంతటి ఘోరానికి ఎవడు కారణం, ఇది ఏమి ఘోరమో,
ఇది ఎవడి నేరమో మహారాణిగా సేవలెన్ను పొందిన తల్లి ఒక దాసిలాగా ఊడిగాలు చెయ్యడమేమి దోసిలితో రత్నరాసులెన్నో పంచి నేడు పట్టెడు మెతుకులకు చెయ్యి చాపడమేమి లేత చేతులన్నీ బొబ్బలెక్కగా పాపం పసి బాలుడు తల్లడిల్లెనా ఏమి ఘోరము ఇది ఎవడి నేరము ఇంతటి ఘోరానికి ఎవడు కారణం అయోధ్యను ఏలిన ఆ హరిశ్చంద్రుడే కాలము కాటుకు కాటి కాపరాయేనా భూతాలు ప్రేతాలు పిశాచాలే వల్ల కాటిలో అతనికి నేస్తమాయేనా కాలుతున్న కష్టాల వెలుగులో తన కర్మను తలచుకుంటూ సాగెనా ఇది ఏమి ఘోరమో ఇది ఎవడి నేరమో ఇంతటి ఘోరానికి ఎవడు కారణం ఓరి వెదవల్లారా కుండెడంత మెక్కి కూర్చొని ఆడుకుంటుండ్రా మీకు రేపటి సంగతి ఏమైనా తెలుసా ఎందుకు తెలియదమ్మా రేపు మీ తద్దినం కదా ఓరి వెదవా మీకెన్నిసార్లు చెప్పాలరా రేపు మా అమ్మమ్మ తద్దినం మీరిప్పుడే అడవికి పోయి గరకపోసలు పత్తి ఆకులు ఫలాలు తీసుకురండి పోండ్రి ఆ లోహిదాసుడు ఏం చేస్తుండు పాపం వాడికి జ్వరంగా ఉందమ్మగారు పడుకున్నాడు ఏమిటి పడుకున్నాడా ఏది జ్వరం దొంగ వెదవా నాటకాలు ఆడుతున్నావా అడవికి వెళ్ళి ఆకులు తెప్పుకొని రాపో అమ్మా అమ్మా వాడు అడవికి ఎప్పుడు వెళ్ళలేదమ్మా ఏంది అడవికి ఎప్పుడు వెళ్ళలేదా ఈ పప్పు నా దగ్గర ఏం ఉడకవు తీసుకెళ్ళండి లోహితాస్య పాపం జ్వరంతో ఉన్నావు కదా నువ్వు ఇక్కడనే కూర్చో మేమెళ్ళి అన్నీ కోసుకొస్తాం లేదు లేదు అమ్మగారు నన్ను కూడా కొయ్యమన్నారు నేను కొయ్యకుండా ఊరికే కూర్చున్నానని అమ్మగారికి తెలిస్తే మిమ్మల్ని అన్యాయంగా తిట్టిపోస్తారు అందుకే నేను కోస్తాను నాకేం పర్వాలేదు
నాగేంద్ర, అదిగో అక్కడ లోహితాస్యుడు గరక తెంపుతున్నాడు. నువ్వెలాగైనా మాటేసి వాణ్ణి కాటే. చిత్తం బ్రహ్మర్షి. ఎక్కడున్నవే నేను అడవిలో అన్యాయమైతినే, ఏ పాపము తెలవనోడినే పాము కాటుకు బలి అయిపోతినే. పోట్లు మంటల్లేసే ఓయమ్మ, పోట్లు మంటల్లేసే ఓయమ్మ, నా పానం పోతుందేమో నాయమ్మ, ఓయమ్మ ఓ నాయమ్మ. అమ్మా నువ్వెక్కడున్నవే నేను అడవిలో అన్యాయమైతినే, ఏ పాపము తెలవనోడినే పాము కాటుకు బలి అయిపోతినే. అమ్మా అమ్మా ఒళ్ళు తిరుగుతుందే ఓయమ్మ, నా కళ్ళు సీకట్లాయే నాయమ్మ. అమ్మా కడుపులోన ఉన్న పేగులు ఎవరో ఒడిదిప్పినట్టాయే నాయమ్మ. గొంతేమో తడియారుతున్నది, నాలో గోసనైతే వెరుగుతున్నది. గొంతేమో తడియారుతున్నది, నాలో గోసనైతే వెరుగుతున్నది. చివరిసారి చూడాలని, నిన్ను చివరిసారి చూడాలని నా పానం కొట్టుకుంటున్నదే ఓయమ్మ ఓ నాయమ్మ. అమ్మా నువ్వెక్కడున్నవే నేను అడవిలో అన్యాయమైతినే, ఏ పాపము తెలవనోడినే పాము కాటుకు బలి అయిపోతినే. నాన్న ఎక్కడున్నావు నాన్న, నాన్న ఎక్కడున్నావు నాన్న? నాన్న నువ్వెక్కడున్నావు, ఎన్ని బాధలిల్లదీస్తున్నావో నాన్న, ఎక్కడున్నావు నాన్న? అమ్మ తాన నిమ్మలంగని నేనున్నానంటూ అనుకుంటివో, నట్టడివిలో నా జీవితం రాలిపోయే ఆకులాగున్నది. నువ్వంచే చల్లని ప్రేమకు, నువ్వంచే చల్లని ప్రేమకు నేను దూరమైపోతున్న దీవించు నాన్న. నలుగురు బంట్లు బాలుణ్ణి ఎంత కదిపినా లోహితాస్యుడు కదలకుండా ఉండిపోయేనా. బాలుని పానం గాలిలో గలిసిందని బాబురుమంటూ నలుగురు తల్లడిల్లెగా, బాబురుమంటూ నలుగురు తల్లడిల్లెరా. ఇంటికి వెళ్ళిన నలుగురు బంటు జరిగిన సంగతి చెప్పంగానే
చంద్రమతి గుండె చెరువైపోయి నిలువున తల్లి వనికి పాయే కడుపు కోతను తట్టుకోలేక తల్లి కన్నీరు మున్నీరై అడవిలోకి బయలెల్లి చెట్టు చెట్టును పుట్ట పుట్టను గాలిస్తూ పుట్టెడు దుఃఖాన మునిగిపోతూ ఆ తల్లి లోహిత చేరవచ్చనే ఆ తల్లి